అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నిన్నటితో 25 సంవత్సరాలైంది స్థాపించబడి. అయితే ఆ వార్షికోత్సవ ఫంక్షన్ ని చాలా ఘనంగా నిర్వహించారు బాలకృష్ణ గారు. విశిష్ట అతిథులు వచ్చారు. అందులో ప్రాముఖ్యంగా ఆ హాస్పిటల్లో ఇంతకు మునుపు క్యాన్సర్ తో బాధపడుతూ ఆ ట్రీట్మెంట్ చేయించుకుని క్యూర్ అయినటువంటి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి పేరు స్వప్న. అమ్మాయి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. ఆపరేషన్ చేయించాలని చెప్పారు. అప్పుడు జగన్ సార్ మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు బాలకృష్ణ సార్తో మాట్లాడించి ఇక్కడ హాస్పిటల్కి అడ్మిట్ చేయించారు. అయితే స్వప్న అనేటువంటి ఒక అమ్మాయి అప్పట్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బసవ తారకం హాస్పిటల్కి వెళ్ళింది. అప్పుడు బాలకృష్ణ గారు ఫోన్లో పరామర్శించారు. ఆ తర్వాత హాస్పిటల్లో ఆయనే రిసీవ్ చేసుకొని జాయిన్ చేయించారు. యోగక్షేమాలు తెలుపుకున్నారు. ఆ అమ్మాయి క్యూర్ అయిపోయింది. ఈ రోజు మాట్లాడింది కూడా అమ్మాయే. అందులో ఒక మాట వచ్చింది, మళ్ళీ వినండి ఒకసారి. ఇది వినండి. అప్పుడు జగన్ సార్ మా ఇంటికి, గుర్తుపెట్టుకోండి, జగన్ సారు మా ఇంటికి వచ్చి, జగన్ సారు మా ఇంటికి వచ్చి, ఇది వినండి. రావడం జరిగింది. అప్పుడు బాలకృష్ణ సార్తో మాట్లాడించి ఇక్కడ హాస్పిటల్కి అడ్మిట్ చేయించారు. జగన్ సారు మా దగ్గరకు వచ్చారు, బాలకృష్ణ గారితో మాట్లాడించారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, బాగా చదువుకుంటుంది కూడా. అయితే ఆ అమ్మాయి స్వప్న జగన్ సారు మా ఇంటికి వచ్చాడు అన్నాడు. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ అంటే ఇంకెవరికి జగన్ అనే పేరే ఉండదు ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో జగన్ అనే పేరే ఉండదు. ఆ అమ్మాయి జగన్ సార్ మా ఇంటికి వచ్చాడు అన్నాడు లేదో, డైరెక్ట్గా ఇక్కడ చూడండి, జగన్ గారు మా ఇంటికి వచ్చి బాలయ్య సార్తో మాట్లాడి బసవ తారకం హాస్పిటల్లో చేర్పించారు. ఆ ఇద్దరు వల్ల ఈరోజు ప్రాణాలతో ఉన్న అర్తిరేట వైఎస్ జగన్ లవ్ గుర్తు, ఇదిగోండి అన్న ఫోటో వేసేసినాడు. ఈ అమ్మాయి ఈరోజు బాగుపడడానికి సంతోషంగా ఉండడానికి కారణం జగన్ సార్. ఆ జగన్ సార్ ఎవరు? ఈయనే. అంటే ఇంకెవరు జగన్ ఉండకూడదు ఈ భూమి మీద. అయితే అసలు ఈ జగన్ ఎవరు? ఈయనెందుకు మధ్యలో దూరినాడు ఒకసారి చూద్దాం. అయితే ఆ జగన్ ఎవరు అంటే ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. ఈయన జగన్. ఈయన అనంతపురంలో ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆయన బాల్య దశలో నుంచి కూడా బాలకృష్ణ గారి డైలాగులన్నా, ఆయన యాక్షన్ అన్నా, ఆయన సినిమాలన్నా, నందమూరి ఫ్యామిలీ అన్న అమితమైన ఇష్టం. ఆయన్ని అనంతపురం జగన్ అంటారు. ఆయన వరల్డ్ వైడ్గా ఉండేటువంటి ఎవరైతే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక కెప్టెన్. బాలకృష్ణ గారు చేసేటువంటి మంచి పనుల్ని ఆయన కూడా దగ్గరుండి జనాల్లోకి తీసుకెళ్తాడు. బాల్య దశ నుండి కూడా పెద్ద అభిమాని. ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఫౌండేషన్ కూడా ఆయన నడుపుతూ ఉంటారు. ఏ కార్యక్రమం జరిగినా పక్కనే ఉంటారు. ఇదిగో చూడండి, భైరవ ద్వీపం సినిమా అప్పుడు పక్కనే ఉన్నటువంటి అనంతపురం జగన్ గారు. ఈయన జగన్ అంటే అమ్మాయి స్టేజ్ మీద మాట్లాడిందో లేదో తెలియదు కానీ ఏ స్టేజ్లో ఉన్నా సరే ఆ జగన్ ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈయనయ్యా అనంతపురంలోనే ఉంటాడు. ఆయన అందరూ ముద్దుగా అనంతపురం జగన్ అంటారు. బాలకృష్ణ గారు పక్కనే ఉంటారు. బాలకృష్ణ గారు అంటే ప్రాణం. వరల్డ్ వైడ్గా ఉండేటువంటి అభిమానులు కూడా బాలకృష్ణ గారిని కలిసేటప్పుడు ముందుగా అనంతపురం జగన్ గారికి కూడా ఫోన్ చేస్తారు. ఎందుకంటే అంత అనుసంధానం, అంత అనుబంధం దశాబ్దాల కాలం నుంచి. ఆయన ఎందుకు వచ్చాడు మధ్యలో? మరి ఇంకో ఫోటో చూద్దాం. ఇదిగోండి ఈయన. ఇగో ఇది ఇంకొంచెం పెద్ద మనిషి, అంటే కొంచెం పెద్ద అయ్యారు. ఈయన బాలకృష్ణ గారు. పక్కన ఇందాక చూపించిన చిన్న కుర్రాడే అనంతపురం జగన్ అంటే ఈయన అనంతపురంలో ఆ పాప బాగోలేకపోతే ఈయన వెళ్ళి, ఇదిగోండి అప్పట్లో రామారావు గారు, తారక రామారావు గారు పక్కన కూడా చాలా తక్కువ వయసులో కూడా ఇదిగోండి పక్కనే ఉన్నాడు. అంటే నందమూరి వంశం నుండి బాలకృష్ణ గారి దగ్గర వరకు కూడా అమితమైన అభిమాని. ఆయనే అనంతపురం జగన్. మరి ఈ జగన్ ఎందుకు వచ్చాడో మీరు చూడండి. ఆ పాప నిందో లేదో, ఇదిగోండి అప్పట్లో ఆ పాప స్వప్న ఉంది కదా, ఆ ఇంట్లో సమస్యతో బాధపడుతుంది కదా. అప్పుడు అనంతపురం జగన్ గారికి తెలిసింది కదా, దరిదాపుల్లోనే ఉన్నారు కదా, వెంటనే వెళ్ళి కలిసినటువంటి సందర్భం, ఆ సమయం. ఇదిగోండి ఆ ఫోటో చూడండి. ఇది ఆ ఫోటో బాగా చూడండి మీరే. అప్పట్లో బాలకృష్ణ గారు డైరెక్ట్గా బసవ తారకం హాస్పిటల్కి వచ్చి ఆయనే రిసీవ్ చేసుకొని ఆ అమ్మాయిని ఇదిగోండి ట్రీట్మెంట్ దిశగా పంపిస్తూ అక్కడ అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు. ఇది నిన్నటి మొన్నటి ఫోటో కాదు, సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటో. వాళ్ళ అమ్మగారు దండం పెడుతున్నారు, ఇక్కడ ముద్దు పెడుతున్నారు. ఆ అమ్మాయి చాలా బాధగా ఉంది. ఆ సందర్భంలో ఉండేటువంటి ఫోటో ఇది చూడండి. ఇక్కడ ఇదిగోండి ఈ పాపే స్వప్న. నిన్న ఏదైతే 25 సంవత్సరాల వార్షికోత్సవ ఫంక్షన్లో మాట్లాడిందో ఆ పాపే స్వప్న. ఆ రోజు ఏదైతే ట్రీట్మెంట్ కోసం వచ్చి క్యూర్ అయ్యి సంతోషంగా ఉందో, నిన్న మాట్లాడిందో ఆ పాపే ఈ స్వప్న. బాలకృష్ణ గారికి ఆ మ్యాటర్ని తీసుకొచ్చింది ఎవరంటే అనంతపురం జగన్ గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆ అమ్మాయి జగన్ సార్ అనిందో లేదో
వెంటనే బాలకృష్ణ గారు జగన్ సార్ వచ్చి ఫోన్ చేశాడంట మన జగన్మోహన్ రెడ్డి, వెంటనే బాలకృష్ణ గారు ట్రీట్మెంట్ ఇచ్చారంట. మరి అదే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి కన్న తల్లి ఈరోజు ఇంట్లో లేరు, ఇద్దరూ మహిళలే, ఇంటికి కూడా రానీడు. సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు పెట్టిస్తాడు. ఆయన అనంతపురంలో ఒక పాపకు బాగోలేకపోతే పరిగెత్తుకుంటా వెళ్ళి సమస్య తెలుసుకొని బాలకృష్ణ గారికి ఫోన్ చేసి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టి ఆ అమ్మాయి జగన్ సార్ అనగానే మా అన్నే నేనే అన్నట్టు చెప్పుకుంటున్నాడు. బాబాయ్, సొంత బాబాయ్, రక్త సంబంధికుడు రాజకీయానికి అడ్డుగా వస్తున్నాడని గొడ్డలతో చంపించేసి ఆయన కూతుర్ని స్వయాన ఈయన చెల్లెల్ని రోడ్డు మీద పడేసినటువంటి జగన్ సారు, ఈ జగన్ సారు ఒకటంట. జరిగింది ఏంది వాస్తవాలు తెలుసుకోవాలా. ఏది జరిగినా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంటే మా హయాంలోనే వచ్చింది, మేమే తీసుకొని వచ్చాం. ఏది జరిగినా, ఏ సంక్షేమ పథకం ముందుకెళ్ళినా ఆ క్రెడిట్ చోరీ చేసేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బృందం ఆఖరికి జగన్ సార్ అనే పేరు ఇస్తే ఆయన ఎవరో కాదు బాలకృష్ణ గారికి ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పేటువంటి పద్ధతి ఈరోజు, అంటే పథకాలు లేదంటే ఇంకేదైనా పనులు ఏది జరిగినా చెప్పేటువంటి వాళ్ళు ఈరోజు పేరు, ఆ పేరులో ఉండేటువంటి ఆ పద్ధతిని కూడా కాపీ కొట్టేటువంటి పరిస్థితి నాకు భయంగా ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జగన్ అనే ఎవరైనా ఒక పేరు పెట్టుకొని ఆ పేరు గల్లా వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే అది చేసింది మా జగన్ సారే అంటాడేమో భయంగా ఉంది. ఈరోజు చిత్తూరు నగరం అంటే చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు గురజాల జగన్మోహన్ నాయుడు గారు. ఆయన ఇప్పుడు ఏమైనా గొప్ప పని చేసినా, 10 మందికి సహాయం చేసినా, అక్కడ ఎవరన్నా జగన్ సార్ వల్ల మేము బాగున్నాము అంటే చాలు అన్న జగన్ వచ్చేస్తాడు, స్ట్రైట్గా వచ్చి ఆ పక్కన ట్విట్టర్లో అలా వాలిపోతాడు. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, క్రెడిట్ చోరీ అనేది ఇంతకుముందు పథకాల్లోనో ఏరే వాళ్ళు చేసే మంచి పనుల్లోనో వచ్చే కంపెనీల్లోనో క్రెడిట్ చోరీ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి అంటుకో ఎంత దిగజారిపోయారు అంటే చివరికి పేరు జగన్ అని ఎవరు పేరు పెట్టుకున్నా వాళ్ళు మంచి పని చేసినా డైరెక్ట్గా జగన్ అన్న ఖాతాలో పడిపోయేటట్టు. అప్పుడు చెప్పాడు కదా బటన్ నొక్కితే డైరెక్ట్గా డబ్బులు పడేదని, ఇప్పుడు జగన్ అనే పేరు వస్తే డైరెక్ట్గా ఈయన అకౌంట్లో పడాలి, ఈయన ఖాతాలో పడాలి ఆ పేరు. కాబట్టి చివరిగా చెప్పేది ఒకటే, ఇదంతా చేసింది అనంతపురం జగన్ గారు. ఆయన బాలకృష్ణ గారికి అత్యంత వీరాభిమాని, చైల్డ్ అంటే చిన్న వయసు నుంచి కూడా ఆయనతోనే ఉన్నాడు. వరల్డ్ వైడ్గా ఉన్న ఫ్యాన్స్ అందరూ ఆయనతో అనుసంధానంగా ఉంటారు. ఆయన ఒక ఫౌండేషన్ నడుపుతూ ఉంటాడు, నీడలా ఉంటాడు, వెంట అంటే పక్కనే ఉంటాడు. చేసేదంతా ఈయన కాదు. కాబట్టి ఎంత దిగజారిపోయారో మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా నేను సాక్ష్యాధారాలతో చూపించాను. థ్యాంక్ యూ సో మచ్.